నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ ఎయిర్ బేస్ కు సమీపంలో అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించిన చైనా, బయటపెట్టిన ఉపగ్రహ ఫోటోలు. ఏపీ సర్కార్ నుంచి మరో శుభవార్త. కొత్త పథకానికి శ్రీకారం. నేరుగా ఖాతాల్లో 25,000 రూపాయలు జమ. తిరుపతి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,81,603. పురుషులు 7,20,329 మంది, మహిళలు 7,61,188 మంది, థర్డ్ జెండర్లు 86 మంది. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణలో తిరుపతి జిల్లా ముందంజ. కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. తిరుమల భక్తులకు అలర్ట్. నకిలీ వెబ్సైట్లు చూసి నమ్మారంటే మీ పని గోవిందా గోవిందా. నేతన్న సేవలో పేరుతో రూపొందించిన పథకాన్ని ఆగస్టు 7 నుండి ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నాయన్నది, ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారన్నది ప్రామాణికం కాదు. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఒక్కసారిగా వార్షిక ఆర్థిక సాయం అందజేయనున్నారు. ప్రస్తుతం చేనేత వృత్తిలో కొనసాగుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో సుమారు 51,952 చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. కొత్త అర్హులను చేర్చడం, వివరాల్లోని పొరపాట్లను సవరించడం, జాబితాలను ప్రజల పరిశీలన కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం వంటి ప్రక్రియలు చేపట్టనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ల ఆమోదంతో తుది లబ్ధిదారుల జాబితా ఖరారు కానుంది. ఈ ఏడాది ఉచిత విద్యుత్ పథకానికి ఎంపికైన చేనేత కార్మికుల జాబితాను ప్రామాణికంగా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ పైన సీబీఐ విచారణ చేయాలని ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతికి కూతవేటు దూరంలో సుమారు 600 కోట్ల విలువ చేసే భూమిని టూరిజం పేరుతో ఒక ప్రైవేట్ 5 స్టార్ హోటల్కు ఇవ్వడాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. మెగా డీఎస్సీ పైన సీబీఐ విచారణ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇక్కడ అధునాతనమైనటువంటి స్పా ఏర్పాటు చేయబోతున్నారు. దివ్యశ్రీ అనేటువంటి ఒక సంస్థ, బెంగళూరుకు సంబంధించినటువంటి సంస్థ, సైబర్ సిటీ హోల్డింగ్స్ అనేటువంటి హైదరాబాద్కు సంబంధించినటువంటి సంస్థ, ఈ రెండు సంస్థలు కలిసి లోకేష్ గారికి దాదాపు 100-150 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన కారణంగా ఈ ఇన్ఛార్జ్ మంత్రి సత్యప్రసాద్ ఒక 50 కోట్లు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కమిషన్లు కొట్టి వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ స్థలంలో ఒక 5 స్టార్ హోటల్ని, అధునాతనమైనటువంటి మెసాజ్ సెంటర్ని, మెసాజ్ సెంటర్ సీ షోర్స్లో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని పెడతారు. కానీ సాక్షాత్తు అమ్మవారి ఆలయం ఎదురుగా ఈ స్పా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు, 7 స్టార్ హోటల్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఊర్లో చాలా హోటళ్ళు వచ్చేసినాయి, 5 స్టార్ హోటళ్ళు. అలాగే దాదాపు 5,500 హోమ్ స్టేలు కూడా తిరుపతిలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తున్నది, ఇంత స్టార్ హోటళ్ళు కట్టే వాళ్లకు రాయితీలు ఇవ్వాల్సిన పని లేదా అని. తిరుపతిలో స్టార్ హోటళ్ళు కట్టినటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు యాజమాన్యాల దగ్గర స్థలాలు కొనుక్కొని వాళ్ళు 5 స్టార్ హోటల్స్ కట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వన్ స్టాప్ పోర్టల్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సమస్యలు నమోదు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సూరిబాబు తెలిపారు.
శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించినా స్థాపించబోయే ప్రజలు ఈ పోర్టల్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం ఈ పోర్టల్ని ఏర్పాటు చేసిందని జనరల్ మేనేజర్ సూరిబాబు వెల్లడించారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసు అండ్ ట్రేడర్స్ అన్ని వర్గాల వారికి ఒకే పోర్టల్ నుంచి వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునేదానికి, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన మ్యాన్ పవర్ కానీ స్కిల్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ తెలియజేస్తే గవర్నమెంట్ ప్రభుత్వం వివిధ శాఖలకు పంపించి వాళ్ళ సొల్యూషన్స్ అన్నీ ఒకే వేదిక ద్వారా పరిష్కరించడానికి ఏపీఈడిబి పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపు 30,000 వరకు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. వీరందరూ ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా 2026 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాయిదా ఓటరు జాబితా వివరాలు, క్లెయిమ్లు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ, అనామలీల పరిశీలన తదితర అంశాలను ఆయన పాత్రికేయులకు వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభం నుంచి ప్రతి దశను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వేలు నిర్వహించగా బీఎల్ఓ, బీఎల్ఏల సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో ఈఆర్ఓల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు, జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించి వారి సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుంటూ మొత్తం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మనము గుర్తించినటువంటి ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ కేసుల్ని అన్నిటినీ మనము సపరేట్ లిస్టుగా చేసి అవి సుమారుగా 2,87,826 వచ్చున్నాయి. ఈ ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ అండ్ డూప్లికేట్ లిస్టులో మనకి ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వలేకపోయారో వాళ్ళకు సంబంధించినటువంటి నంబర్స్ ఇవి. అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇచ్చిన వాళ్ళు 14,81,603. వీటిలో చూసుకున్నట్టయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇచ్చిన వాటిల్లో కూడా ఈ 14,81,603లో మనకి 1,62,230 ఇంకా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. పూర్తి కానప్పటికి కూడా వాళ్ళని మనం ముసాయిదా జాబితాలో చేర్చడం జరిగింది. తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దర్శనం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్లతో ఇతర సేవల కోసం అధికారిక వెబ్సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా పొందాలని కోరుతోంది. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, సోషల్ మీడియా లింకులను రూపొందించి భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అలర్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టీటీడీ దేవస్థానం .ఆన్లైన్ వంటి నకిలీ వెబ్సైట్లలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు పోలీసు యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు భక్తుల నుంచి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసు శాఖ టీటీడీ విజిలెన్స్ విభాగంతో సమన్వయంతో మోసపూరిత వెబ్సైట్లు, సోషల్ మీడియా లింకులు, ఇతర అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తిరుమలలోని వివిధ గెస్ట్ హౌస్లు, వసతి సదుపాయాల పేర్లతో రూపొందించిన 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి సంబంధిత డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో తొలగించింది. అయినా సైబర్ నేరగాళ్లు కొత్త పేర్లు, కొత్త డొమైన్లతో నకిలీ వెబ్సైట్లను మళ్లీ సృష్టిస్తూ భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికుడు ఆన్లైన్ బుకింగ్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి జిల్లా పోలీసు శాఖ సూచిస్తుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకుని వచ్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షులు కందారపు మురళి తెలియజేశారు.
రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 రూపాయల జీతాలు పెంచాలని నిరసిస్తూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రెండో రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ధర్నా సందర్భ సమాన వేతనం అమలు చేయడం ద్వారా ఒక్కో కార్మికుడికి కనీస వేతనం కింద 26,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని అమలు చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అమలు చేయండి అని అంటే ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత రాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా నిన్న భారీ సంఖ్యలో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చారు. ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, విఓఏలు, ఆర్పీలు ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు 26,000 కనీస వేతనం కోరుతూ. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం సీరియస్గా వ్యవహరించాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఈ స్కీమ్ వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వమంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, విఓ ఆఫీస్లో కానీ, సచివాలయంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగులు అనేసి వస్తుంది. మేము గవర్నమెంట్ ఉద్యోగులు వస్తే మాకు కనీస వేతనాలు అమలు చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగులకి ఇచ్చే వేతనం మాకు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా తిరుమల తిరుపతికి అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. భక్తుల వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నగరం పరిసర ప్రాంతాల్లో తగిన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేయాలని, వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ద తగిన సంఖ్యలో మొబైల్ మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించి పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ముఖ్య ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. స్థానిక ఆలయాలు, ప్రధాన భవనాలు, ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని భక్తులు అక్కదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. కొత్తకోట సమీపంలోని గట్టుకొండపై ఉన్న అక్కదేవతల ఆలయం దగ్గర ఉన్న చన్నీళ్ల కొలను ఈ ప్రాంత ప్రజలకు విశేష ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలయంగా నిలిచింది. ఎండాకాలంలోనూ ఈ కొలనులో నీరు ఎప్పుడూ ఎండిపోకపోవడం, కొలను లోతు కూడా అంతుచిక్కకపోవడం దీని ప్రత్యేకత. అంతేకాకుండా ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా, మధురంగా ఉండటం మరో విశేషం. ప్రతి ఏడాది అక్కదేవతల పూజల సందర్భంగా భక్తులు ఈ కొలను నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి అదే నీటితో వంటలు చేసి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులకు పంటలు బాగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భక్తులు పూజలు చేశారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం పలమనేరు నియోజకవర్గ డ్రాఫ్ట్ ఓటరు జాబితాను శుక్రవారం విడుదల చేసినట్లు ఆర్టీఓ భవానీ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు నియోజకవర్గంలో 2,72,326 మంది ఓటర్లు ఉండగా మరణించిన, చిరునామా మార్చుకున్న, గైర్హాజరైన వారిలో 29,381 మందిని గుర్తించి డ్రాఫ్ట్ రోల్ నుంచి తొలగించినట్లు చెప్పారు. దీంతో డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో మొత్తం 2,42,945 మంది ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనము నో మ్యాపింగ్ కింద తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సీ ఉన్న ఓటర్స్ మాత్రమే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇంకా ఈ డ్రాఫ్ట్ రోల్లో లేని వాళ్ళకి ఎవరైనా క్లెయిమ్స్ పెట్టాలదలుచుకుంటే మనకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ 31/7/2026 నుండి 38/2026 వరకు మనకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఉంది. ఈ పీరియడ్లో ఎవరైనా కూడా ఫామ్ 6, 7, 8 ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా మనకు ఇవ్వచ్చు. ఈ పీరియడ్లో వచ్చిన క్లెయిమ్స్ అన్నిటినీ కూడా మనము డిస్పోజ్ చేస్తాము.
31/7/2026 నుంచి 28/9/2026 వరకు మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ని డిస్పోజ్ చేస్తాము. డిస్పోజల్ పీరియడ్ అనే అంటాము. ఈ పీరియడ్లో మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని డిస్పోజ్ చేస్తాము. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో జరుగుతున్న ఆడినెల మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేక గంధం అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో ఆడినెల మహోత్సవాల 2వ శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి గంధంతో సుందరంగా అలంకరించారు. 2వ వారం ప్రత్యేకతగా గంధం అలంకరణలో శ్రీ కరుమారియమ్మ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. గంధపు సుగంధాలతో అలంకరించిన అమ్మవారి రూపాన్ని దర్శించేందుకు వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పొంగలి సమర్పించి నైవేద్యాలు అర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏడాది ఆడినెలలో 30 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలు భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ఆలయ పూజారి వేలాయుధం, రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు సింగంశెట్టి సుబ్బరామయ్య, పొన్నాల జేజిరెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, పేరియర్ స్వామి రామ్కుమార్, తులసీరాం నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునిరాధరెడ్డి, సుశీల, హరికుమారి, ఆలయ కమిటీ సభ్యులు బాలాజీ, మునిరాజా, వెంకటముని, దేనా, గుణశేఖర్, మాధవ, వెంకటేశ్వర్లు, ఆనంద, సుబ్రహ్మణ్యం, బాబు, రేవతి, ఉషారాణి, అల్లిరాణి, గాలం కాంచనమ్మ, కుమారి, గీతమ్మ, ప్రియాంక, ద్రాక్షాయిని, ప్రతిభ పాల్గొన్నారు. శ్రీ కరుమారియమ్మ తల్లి ఆడి నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా మహోత్సవాలు జరుగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసి అలంకరణ చేసి ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అలంకరణ. ఈ శుక్రవారము గంధంతో అలంకరణ చేసి భక్తులకంతా దర్శన భాగ్యం కల్పించారు ఆలయ చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారు, అలాగే అర్చకులు వేలాయుధం గారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఆడి మాసంలో కరుమారియమ్మని తల్లిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ రండి, ఈ ఆడి మాసంలో అమ్మవారిని దర్శించుకోండి. రేపు వారము కుంకుమతో అలంకరణ ఉంటుంది. లాస్ట్ వారము గాజుల అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి అలాగే అగ్నిగుండ మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ రండి, కరుమారియమ్మని తల్లిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈరోజు గంధం అలంకారం కరుమారియమ్మకి, వచ్చే వారం కుంకుమ అలంకారం, 14వ తేదీ గాజులు అంబుళ్ళు అలంకారం, 16వ తేదీ అగ్నిగుండ ప్రవేశం, రాత్రి అన్నదానం 7 గంటలు. అందరూ భక్తాదులందరూ పాల్గొనవాలని చెప్తారు. ఇరు తెలుగు రాష్ట్రాలలోని సాధు సంతతులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వ్యాసాశ్రమంపై వస్తున్న ఆరోపణలపై అన్ని హిందూ సంస్థలు, సాధు సంఘాలతో కలిసి నిజానిజాలను బహిర్గతం చేసి హిందూ సంప్రదాయ విలువల్ని కాపాడుతామని సాధు పరిషత్ రాష్ట్ర ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు విలేకరులకు తెలియజేశారు. ఎవరివైపు కూడా కాదు, ఎటు ధర్మం ఉంటే ఖచ్చితంగా అటువైపే మేము ఉంటాం. ధర్మరక్షణ కోసం ఏవైతే ఆశ్రమాలు ఉన్నాయో ఆ ధర్మరక్షణ కోసమే మేము కూడా కృషి చేస్తాం. దయచేసి మమ్మల్ని మీరు కూడా సహకరించండి. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఒక ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని, మాకు కొంత సమాచారాన్ని అందరి అభిప్రాయాల్ని తీసుకొని, అలాగే పరిరక్షణ సమితి వాళ్ళని, అదేవిధంగా పూర్వ విద్యార్థుల వారి తాలూకా సూచనలు సలహాలు కూడా అన్నీ తీసుకొని ఖచ్చితంగా పరిష్కారం వెతికి ఆశ్రమ పూర్వ వైభవం ఏదైతే అందరూ కోరుతున్నారో మేము కూడా అదే మేము కోరుతున్నాం. ఆ పూర్వ వైభవం కోసం మనందరం, హిందూ సనాతన ధర్మ వైభవం కోసం మనందరం కూడా కృషి చేద్దాం. దానికి అందరూ కూడా సహకరించాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు దయచేసి అందరికీ అడుగుతున్నాం, సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని, చిన్న సమస్యల్ని దయచేసి పెద్ద చేసుకోవద్దు.
తిరుపతి శివజ్యోతి నగర్కు చెందిన సావిత్రమ్మ తనపై చేసిన ఆరోపణలు 3 రోజుల్లో నిరూపించకపోతే ఆమెపై పరువు నష్టం దావా వేస్తామని తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా సిద్ధరామయ్య తెలిపారు. 15 లక్షలు కావాలి నాకు, 10 రూపాయలు వడ్డీ అయింది, నేను వాళ్ళకి ఇచ్చుకున్నా వీళ్ళకి ఇచ్చుకున్నా, అదే మరి నువ్వు కట్టేయాలంటుంటే అసలు నీకు బాకీ లేదో నేనంటుంటే కాలం గడుస్తూ వచ్చింది. సరే కొన్నాళ్ళకి ఏం చేసింది, రౌడీలు పట్టుకొని రావడం, నా ఇంటి మీదకి ఏదేదో గొడవలు చేయడం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది. సరే ఈ పీడ బగదించుకుందామని చెప్పేసి మాట్లాడుకొని సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మధ్యస్థాలు పెడితే సరే మొట్టమొదటిగా ఆమె నాకు తెలియని ఈ రాజగోపాల్ ఇంట్లో మధ్యస్థానికి ఒక 10 మందిని ఫైనాన్స్ అరేంజ్ చేసి నన్ను పిలిచారు. పిలిచి లెక్కలకి చూడంటే సరే చేసుకుని ఏమవుతుందంటే సరే ఏదన్నా అయింది 18 లక్షలు ఇవ్వండి అని చెప్పారు. సరే ఒప్పుకున్నాను, అయిపోయింది. ఎప్పుడో ఇంకా 18 లక్షలు మన డబ్బులు ఇచ్చినప్పుడు ఇచ్చేటట్టని. అంతే కొన్ని రోజులుగా ఒక నెలలోనే ఇతను 1 లక్ష రూపాయలు వడ్డీ కింద చేసిపోయి ఆమెకి ఇచ్చాడు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ సైదా నాయక్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దామోదరం పిలుపునిచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ నేషనల్ స్కీమ్ ఆధ్వర్యంలో 1 డే మ్యాసివ్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ని మేము చేపడుతున్నాము. ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ 200 మంది వాలంటీర్స్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం ముందుకు వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను సెల్ఫ్గా క్లీన్గా ఉండాలి, నా సొసైటీ క్లీన్గా ఉండాలి, నా బజార్ అంతా క్లీన్గా ఉండాలి, ఆ విధంగా భారతదేశం మొత్తం క్లీన్గా ఉండాలని చెప్పేసి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈయన కార్యక్రమాన్ని చేయడం కోసం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశానుసారం మేమందరము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎన్ఎస్ కోఆర్డినేటరు దామోదరం గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేము ముందుకు వచ్చాము. మా వాలంటీర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఈరోజు 1 డే మ్యాసివ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని మా ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ గారు అండ్ సైన్స్ మన రీజనల్ కోఆర్డినేటర్ గారు, రీజనల్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో 1 డే ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. గవర్నమెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ని ఎస్వి యూనివర్సిటీలో పరిధిలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు వచ్చి అందరూ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్లేస్ అయినటువంటి ఆర్టీసీ బస్టాండ్లో మ్యాసివ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది. దీని అందరికీ సహకరించినటువంటి పీఓలు, విద్యార్థినులు అందరూ కూడా తన సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలని స్వచ్ఛ భారత్లో ఒక పార్ట్గా దీన్ని అందరూ చేపడుతున్నాం. ఇదే విధంగా అన్ని ఏరియాల్లోనూ, హౌస్లోనూ, ఆఫీసుల్లోనూ, పబ్లిక్ ప్లేస్లోనూ పరిశుభ్రంగా ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. అన్ని కళాశాలలు, అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటున్నారు. దీనికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ తెలిపారు. పాకాల మండలం ఊట్లవారిపల్లెలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు పులివర్తి వినీల్. స్వామివారి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శన ఏర్పాట్లతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆలయ కమిటీకి అధికారులకు తెలిపారు. వాహన పార్కింగ్, భోజనం, వసతి, త్రాగునీరు అన్ని రకాల సౌకర్యాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని తెలిపారు వినీల్. అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు, కమిటీ సభ్యులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. భారత సరిహద్దులకు సమీపంలోని తన వైమానిక స్థావరంలో అత్యాధునిక J-20 మైటీ డ్రాగన్ స్టెల్త్ యుద్ధ విమానాల మోహరింపును చైనా గణనీయంగా పెంచింది. వాండార్ శాటిలైట్ ఫోటోల ప్రకారం ఈ ఏడాది జూన్ చివరి వారం, జూలై ప్రారంభంలో చైనా తన 2 ఎయిర్ బేస్లలో కలిపి దాదాపు 11 J-20 యుద్ధ విమానాలను మోహరించినట్లు స్పష్టమవుతోంది. జూలై 9న ఉపగ్రహాలు తీసిన ఫోటోల ప్రకారం షింజియాంగ్ ఉయిఘర్ అటామస్ ప్రాంతంలోని రక్షణ, పౌర రవాణాకు ఉపయోగపడే హోతాన్ ఎయిర్ బేస్ రన్వేపై 7 J-20 విమానాలు నిలిచి ఉంచారు. ఈ స్థావరం లేహ్కు ఈశాన్యంగా 389 కిలోమీటర్లు, ఉత్తర లడఖ్లోని భారత వాయుసేనకు చెందిన
దౌలత్ బేగ్ ఓల్డీ రన్వేకు ఈశాన్యంగా కేవలం 245 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీడియా సేకరించిన ఉపగ్రహ ఫోటోల ప్రకారం ఓ చైనా ఎయిర్బేస్లో ఇంత పెద్ద సంఖ్యలో J-20 విమానాలు కనిపించడం ఇదే మొదటిసారి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు వాయువ్యంగా 344 కిలోమీటర్ల దూరంలోని టిబెట్లోని లాసా పరిధిలో ఉన్న దమ్షుంగ్ ఎయిర్బేస్లో 4 J-20 విమానాలు కనిపించాయి. హోతాన్లో 7, దమ్షుంగ్లో 4 J-20 విమానాలు మోహరించడం ద్వారా భారత్కు సమీపంలో ఉన్న ఎత్తైన ప్రదేశాల్లోని స్థావరాల నుంచి 5G యుద్ధ విమాన కార్యకలాపాలు నిర్వహించడం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాయుసేనకు నిత్యకృత్యంగా మారింది. ఇది కేవలం సంకేతాలు ఇవ్వడానికి పరిమితం కాదని స్పష్టమవుతోంది. ఈ రకమైన ముప్పునకు కౌంటర్గా స్టెల్త్ సెన్సార్లు, సమగ్ర వైమానిక రక్షణ, సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలను వేగవంతం చేయడం ఐఏఎఫ్కు అత్యవసరం అని న్యూ స్పేస్ సహ వ్యవస్థాపకుడు రిటైర్డ్ ఫైటర్ పైలట్ సమీర్ జోషి అన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,47,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,255 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,27,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 232.70 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఎయిర్బేస్ కు సమీపంలో అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించిన చైనా. బయటపెట్టిన ఉపగ్రహ ఫోటోలు. ఏపీ సర్కార్ నుంచి మరో శుభవార్త. కొత్త పథకానికి శ్రీకారం. నేరుగా ఖాతాల్లో 25,000 రూపాయలు జమ. తిరుపతి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,81,603. పురుషులు 7,20,329 మంది. మహిళలు 7,61,188 మంది. థర్డ్ జెండర్లు 86 మంది. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణలో తిరుపతి జిల్లా ముందంజ. కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. తిరుమల భక్తులకు అలర్ట్. నకిలీ వెబ్సైట్లు చూసి నమ్మారంటే మీ పని గోవిందా గోవిందా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.